క్యాబ్ డ్రైవర్ అనగానే అందరు అనుకుంటారు వీడికి ఏం లాంగ్వేజ్ రాదు, వీడు చదువుకోలేదు అనుకుంటారేమో. కానీ మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. ఇద్దరు కస్టమర్లు నైట్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. కార్లో కూర్చున్న తర్వాత కస్టమరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు, వీనికేం ఇంగ్లీష్ వస్తుందిలే, వీడని చదువుకున్నాడు అంటున్నాడు. అట్లా అనగానే నేను కస్టమర్కి వెంటనే రిప్లై ఇచ్చిన, సార్ అట్లా అనుకోకండి సార్, మాకు కూడా అన్ని భాషలు వస్తాయి, కన్నడ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, అన్నీ వస్తాయి సార్ అన్న. డ్రైవర్ అనగానే ప్రతి ఒక్కరికి అలసి అయిపోయింది. ఆ కస్టమర్ నేను ఒకటే మాట అన్న, సార్ మీకు కన్నడ వస్తుందా అని చెప్పిన. అన్నాడు. సార్ మరి ఫస్ట్ కన్నడ మాట్లాడండి సార్, ఇంగ్లీష్ వదిలేయండి. ఫస్ట్ మనము మన లాంగ్వేజ్కి మర్యాద ఇద్దాం సార్. మనమే మన కన్నడకు మర్యాద ఇవ్వకుంటే వేరే వాళ్ళు ఎందుకు సార్? సార్ కన్నడ మాట్లాడండి సార్, మనం ఉన్నది కర్ణాటకలో అని చెప్పిన. డ్రైవర్ అనగానే ఒకటే భాష కాదు, కన్నడ, తెలుగు, హిందీ అన్ని భాషలు నేర్చుకున్నామన్నా. కర్ణాటక వచ్చి మనం కన్నడ మాట్లాడకుంటే ఎట్లా అన్న? జై కర్ణాటక.